హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను వీడియో అనేది వేరే టాపిక్ మీద తీద్దాం అనుకున్నాను, కానీ ఈ టాపిక్ అనేది అడ్రస్ చేయాలని చెప్పి ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో నెగిటివిటీ అండి, నేను ఆల్రెడీ 2-3 వీడియోస్గా చెప్తూనే ఉన్నా నెగిటివిటీ స్టాప్ చేయండి అని. ఇప్పుడు కొత్తగా ఏం ట్రెండ్ స్టార్ట్ అయిందంటే ఓన్ ఫ్యాన్సే ట్రోల్ చేయడము, నెగిటివిటీ చేయడం స్టార్ట్ చేశారు. సో అది కొంచెం స్టాప్ చేయండి. ఎందుకంటే ఒక పర్సన్ వేరే పర్సన్ కోసం స్టాండ్ తీసుకుంటే మనం ఇంత నెగెటివ్ చేయాలా? అంటే మీరు ఓన్ ఫ్యాన్సే కాదు. సో మొన్న రీసెంట్‌గా తనుజ గారు స్టోరీ అనేది షేర్ చేశారు కళ్యాణ్‌ని సపోర్ట్ చేస్తూ. సో ఇలాంటిది నెగిటివిటీ ఆపండి, తను ఫ్యూచర్ ఉంది, తను ఇంకా ఎదగాలి ఫ్యూచర్‌లో, ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేశాడు అని చెప్పి. దానికి కూడా ఓన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం ఏంటండి? అంటే మీరు జెన్యూన్ ఫ్యాన్స్ కాదు. సో పెయిడ్ అండి. సో ప్లీజ్ ఇలాంటివన్నీ తగ్గించుకోండి. మీ ఐడియలే చెప్తున్నారు. మన ఐడియల్ చెప్తున్నారు. సో నెగటివిటీ ఆపండి అని. మీరు నెగటివిటీ ఆపేస్తే అయిపోతుంది కదండీ. మళ్ళీ ఓన్ ఫ్యాన్ ఇలా తనని తిట్టడం అది మంచిది కాదు. సో ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ సంక్రాంతి రిలేటెడ్ ఒకటి స్టోరీ పెట్టాడు. ఇంకా రీల్ అనేది షేర్ చేశాడు. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారు, కళ్యాణ్ ఫ్యాన్స్, మా కళ్యాణ్ పెట్టాడు తనుజ పెట్టలేదు అని చెప్పేసి. సో ఎందుకండి కంపారిజన్? తనుజ అది ఏమంటారు, ఈ స్టామర్ రిలేటెడ్ ఏది పెట్టలేదు. ఎవరైతే వాళ్ళ ఫ్యాన్స్ ఎడిట్ చేసి పెట్టారో అదే స్టోరీలో షేర్ చేస్తుంది. అది తనే షేర్ చేస్తుందో లేదో పిఆర్ షేర్ చేస్తున్నారో మనకు తెలీదు. ఎందుకంటే తను ఆల్రెడీ ముందే చెప్పింది తను వేరే వర్క్ బిజీ ఉంటుంది, కొంచెం వాళ్ళ పిఆర్ హ్యాండిల్ చేస్తారు, కొంచెం తిను హ్యాండిల్ చేస్తుంది అని చెప్పేసి. మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలియక ముందే మనం ట్రోల్ అనేది చేయొద్దండి. సో ఇది నేను అడ్రస్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే చాలా నెగటివిటీ అనేది పెరిగిపోతుంది. సో ఆల్రెడీ బిగ్ బాస్ అయిపోయిందండి. ఎందుకు కొట్టుకోవడం, ఆపోజిట్ వాళ్ళు కొట్టుకోవడం. సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ నా ట్రెండ్ ఏంటంటే మ్యూచువల్స్. మేము మ్యూచువల్స్ ఇద్దరిని సపోర్ట్ చేస్తున్నాం. కొందరు మ్యూచువల్స్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు సపోజ్ తనుజకి నెగటివిటీ వచ్చిందనుకో, కళ్యాణ్ లాగా పేజ్ మార్చుకోవడము. ఇప్పుడు కళ్యాణ్‌కి నెగటివిటీ వచ్చిందనుకో, తనుజ లాగా పేజ్ మార్చుకోవడం ఎందుకండి? మీరు మ్యూచువల్స్ సపోర్ట్ చేస్తే ఇద్దరిని సపోర్ట్ చేయండి. సో మరి సపోర్ట్ చేద్దామని కదా మీరు పేజ్ పెట్టుకుంది. సపోజ్ ఇంత కొంచెం నెగటివిటీ వచ్చేసరికి మార్చేస్తారా? నేను రీసెంట్‌గా ఒకటి పోస్ట్ ఏదో చూసానండి, కమెంట్. వాళ్ళ 2 సిస్టర్స్ అంట. సో ఇద్దరు ఒక్కొక్కరిని సపోర్ట్ చేస్తారంట. సో ట్విట్టర్ స్పేస్‌లోనో దేంట్లోనో తనుజ గురించి అయినా వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు నెగటివిటీ అది ఏదో స్టేట్మెంట్ పాస్ చేశారంట కళ్యాణ్ మీద. అందుకే వాళ్ళ సిస్టర్ తనుజ నుంచి కళ్యాణ్‌గా ఫ్యాన్‌గా మారిపోయిందంట. సో అది చేసింది వాళ్ళ సిస్టర్, వాళ్ళ ఫ్రెండ్. తిని మీద ఎందుకండి, తినేమైనా చేసిందా? తర్వాత తినొచ్చి అడ్రెస్ చేసింది కదా అవన్నీ నెగటివిటీ స్టాప్ చేయమని చెప్పి. మనకి ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్‌గా తెలియక ముందే మనం స్టేట్మెంట్స్ అనేది పాస్ చేయొద్దు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్‌గానే ఉన్నారు. ఆల్రెడీ ఇమాన్యుయల్ గారు చెప్పారు వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉందని, వాళ్ళందరూ కాంటాక్ట్‌లో ఉన్నారని, వాళ్ళిద్దరిది జెన్యూన్ బాండ్ అని, ఫ్రెండ్‌షిప్ ఎట్లా దిష్టి కూడా తగలకూడదు అని చెప్పారు కదండీ. ఇంకేం కావాలండి? సో వాళ్ళిద్దరు ప్రాజెక్ట్స్‌లో సపోర్ట్ చేద్దాం. మ్యూచువల్ ఫ్యాన్స్‌గా ఉండండి, సెపరేట్ ఫ్యాన్స్‌గా అయినా ఉండండి. వాళ్ళ ఫ్యాన్స్‌కి సపోర్ట్ చేద్దాం. నేను కొన్ని థింగ్స్ అడ్రెస్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఆల్రెడీ వీడియో చేస్తున్నా కాబట్టి. బిగ్ బాస్‌లో తనుజ సపోర్ట్ చేసింది, కళ్యాణ్ సపోర్ట్ చేశాడు. సో ఏమన్నారంటే కొందరు, శ్రీజ వచ్చినప్పటి నుంచే ఎక్కువ క్లోజ్‌గా ఉన్నాడు తనుజతోటి అని చెప్పి కొందరన్నారు. సో అది నేను తప్పుగా పడతా. యాస్ ఎ ఫ్యాన్‌గా నేను తప్పు పడతా. ఎందుకంటే దాని ముందు రోజు శ్రీజ రాకముందే సాయి ఇంకా రాముతో కూర్చొని తన ఇంపార్టెన్స్ ఏంటి తన లైఫ్‌లో చెప్తాడు. మరి అప్పటికి శ్రీజ వచ్చిందా? రాలేదు కదండీ. తను ఎంత ఇంపార్టెంటో, నేను ఇలా చేంజ్ అవ్వడానికి కారణమే తనుజ అని చెప్పేసి ఇలా స్టేట్మెంట్స్ అవి చెప్పాడు మంచిగా. అంటే తను అప్పటినుంచి తనకు ఉంది కదా. తను ముందు నుంచి నేను రీసెంట్‌గా అన్ని వీడియోస్ చూస్తున్నానండి. స్టార్టింగ్‌వి వాళ్ళిద్దరివి. వాళ్ళు ఎంత క్లోజ్‌గా ఉన్నారు. ఇప్పుడున్నంత కంటే ఎక్కువ అప్పుడు క్లోజ్ ఉన్నారు వాళ్ళు. సో అదంతా అంటే శ్రీజ వచ్చి చెప్తే మారిపోతదా? అది ఒకటి. ఇంకోటి స్టేట్మెంట్స్ ఏంటంటే కొందరు సెలబ్రిటీస్ సపోర్ట్ చేశారు కళ్యాణ్‌ని. ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు? మిమ్మల్ని అన్‌ఫాలో చేశారు కదా కళ్యాణ్ అంటే, నిబ్బా నిబ్బివేష అంటే ఆ ఒక్క అది కాంటెక్స్ట్ ఏంటో తెలీదు. నిబ్బా అనే వర్డ్‌ని తీసుకొని కళ్యాణ్‌ని ట్రోల్ చేయడం ఏంటండి? సెలబ్రిటీసే అంటే మేము అనడం తప్పేంటి అండి? ఇదేముందా, ఏమన్నా ఉందా అండి? అసలు ఏంటండి మీరు? ఇప్పటికన్నా ప్లీజ్ నెగటివిటీ అనేది స్టాప్ చేయండండి. ఎందుకంటే తనకి ప్రాజెక్ట్స్ అనేది వస్తున్నాయి. సో కళ్యాణ్‌కి కూడా మూవీ ప్రాజెక్ట్స్ అనేది కూడా వచ్చినాయి. సో నాకు కామెంట్స్ అనేది వచ్చినాయి వీడియోస్ కింద.
వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారా చెప్పండి ప్లీజ్ అని. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారండి, మాట్లాడుకుంటున్నారు. మీరు సంక్రాంతి ఈవెంట్‌లో చూస్తేనే తెలుస్తుంది కదండీ! వాళ్ళిద్దరు ర్యాంప్ వాక్ చేసినప్పుడు, డాన్స్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో. సో, ఆల్రెడీ వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు కూడా. అండ్ ఈవెన్ నేను చెప్పాను కదా, గిఫ్ట్ కూడా ఇచ్చారు. సో, తనుజ వాళ్ళ ఫ్రెండ్‌కి అంటే ఫ్యాన్ మీట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఎట్లా అయితే ఉందో అలానే. సో, ఇక్కడ ఒక ఫోటో బదులు వాళ్ళిద్దరు కలిసిన ఉన్న ఫోటో అనేది గిఫ్ట్ చేసిందంట. సో, ఇంకొకటి అప్డేట్ ఏంటంటే, ఇది 90% కన్ఫర్మేషన్. కానీ నేను 10% వచ్చిన తర్వాత వీడియో అనేది పెడతాను 100% అయ్యాక. సో, ప్రోమో 3 అనేది చాలా పెద్దగా ఉంటుందంట. అందులో కొంచెం గ్లిమ్స్ తనుజ కళ్యాణ్ గురించి కొంచెం మంచిగా మాట్లాడిందంట. అది గ్లిమ్స్ యాడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇంకా 100% కన్ఫర్మేషన్ అనేది తెలీదు. ఎందుకంటే 2 ప్రోమోస్‌లో ఆల్రెడీ వాళ్ళిద్దరి గురించి ఉంది. ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ థర్డ్ ప్రోమోలో కూడా కావాలి కదా వాళ్ళకి టీఆర్‌పీ కోసం గ్లిమ్స్ అనేది. సో, అది యాడ్ చేస్తారంట. మాక్సిమం యాడ్ చేయొచ్చు. అది యాడ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటది. సో, అది కూడా చూద్దాం, వెయిట్ చేద్దాం. మొత్తం నాకైతే ఏమనిపిస్తుందంటే సంక్రాంతి ఎపిసోడ్ కాదు. కళ్యాణ్ ఇంకా తనుజ రిలేటెడ్ ఈవెంట్ అన్నట్టు అనిపిస్తుంది. సో, ఇంకొక అప్డేట్ ఏంటంటే బీబీ ఉత్సవం ఉంది కదా! బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ అందరికీ ఉత్సవం అది చేస్తారు కదా సెలబ్రేషన్. అనేది ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ చేస్తారంట. అప్పుడు మళ్ళీ కళ్యాణ్ ఇంకా తనుజ ఒకవేళ ఇద్దరు వస్తే వాళ్ళ రిలేటెడ్ గ్లిమ్స్ కూడా వస్తాయి. ఒకవేళ మేబీ వాళ్ళు షూటింగ్‌లో ఉండి బిజీ అయ్యుండి ఒక్కళ్ళు రాకపోయినా మనం హర్ట్ అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్స్‌లో వాళ్ళు బిజీ ఉన్నారని. మ్యాక్సిమం అందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అనేది బీబీ ఉత్సవంలో వస్తారు. అది ఇప్పుడు ఈ సీజన్ ఎంత సక్సెస్ అయిందో అది కూడా అంతే సక్సెస్ అవుతుంది. సో, ఇప్పటికన్నా ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నెగటివిటీ స్టాప్ చేయండి. మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే కళ్యాణ్‌ని సపోర్ట్ చేయండి. తనుజ ఫ్యాన్స్ తనుజని సపోర్ట్ చేయండి. మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటే కళ్యాణ్ తనుజని ఇద్దరిని సపోర్ట్ చేయండి. వాళ్ళ కెరియర్‌లో వాళ్ళ గ్రోత్‌కి మనం ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేద్దాం. ఎందుకంటే ఫ్యాన్స్ అనేది ఏంటి, ఇప్పుడు సీజన్ అయిపోయింది అట్టు కాదు. ఫ్యాన్స్ ఒక పర్సన్‌ని మనం అడ్మైర్ చేస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉండాలి. సో, వీళ్ళిద్దరు అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ అనేది నాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక నేను వీడియో అనేది తప్పకుండా చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను బిగ్ బాస్ రిలేటెడ్ ఏదైతే మూమెంట్స్ ఉంటాయో వాళ్ళిద్దరివి, సో, దాని మీద రివ్యూ చేసుకుందాం కొన్ని డేస్ తర్వాత. మధ్యలో వాళ్ళకి తెలిసిన అప్డేట్స్ అనేది కూడా షేర్ చేస్తాం. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమందికి అయితే అంతమంది షేర్ చేయండి. ఎందుకంటే అందరూ దీనికి ఇప్పటికైనా నెగటివిటీ స్టాప్ చేసి పాజిటివిటీతోనే ఉండాలి. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తాయి మన ఛానల్ మీద. సో, మీరు ఏం చేయాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎలా అయితే నేను వీడియోస్ పెడతానో నోటిఫికేషన్స్ అనేది అలా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.